చిలకగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నేను ఇప్పటికి కూడా అడుగుతున్నా, నాకు ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ కావాలి. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ కూడా కావాలండి, ఉండాలండి. ఆ ప్రాంతం ఎట్లయితే తెలంగాణ, ఎక్కడ తెలంగాణ సెంటిమెంట్ పెళ్ళుబుకింది, వాళ్ళ పార్టిసిపెన్సీ కూడా ఉండాలి, వాళ్ళ యొక్క గుర్తింపు కూడా ఉండాలి, ఆత్మగౌరవం, ఇవన్నీ పాయింట్స్ అవుతాయి రేపు పొద్దున. ఇప్పుడు అక్కడ కళాకారులు కూడా నాన్ లోకల్ అవుతాయి. ఇప్పుడు మనం అంటున్నాం కదా, తమిళ వాళ్ళు వస్తున్నారు, రేపు పొద్దున ఏమంటారు, ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అంటారు, లేదంటే తెలంగాణ వాళ్ళు వస్తున్నారు అంటారు. సో ఎవరిది వాళ్ళకు ఉండాలి కదా, అలా అక్కడ చిత్ర పరిశ్రమ కూడా ఉండాలని కోరుకుంటా. ఈ ప్రాంతం నాకు కడుపులో పెట్టుకొని చూసుకుంది నన్ను. దీనికి ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. నేను తెలంగాణ ప్రాంతానికి నేను ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాను. కానీ నా ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి, అది నా కోరిక. ఎక్కడన్నా కూడా నేను ఆంధ్ర వాడినే కదా, నా ఐడెంటిటీని నేను వదులుకోలేను కదా, వదులుకున్న పోదు కదా. పోతే ఏమంటారు, తల్లి కడుపు మీద తన్నాడు వీడు అని మాట్లాడతారు. నాకు వద్దు, ఆ బ్యాడ్ నేమ్ నాకు వద్దు. నా ప్రాంతంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలా, దానికోసం పోరాడతాను. నేను దానికోసం చాలాసార్లు అడిగాను. నేను పదవులు అడగల. నేను లోకేష్ గారినైనా, తెలుగుదేశం పార్టీని, అధికార పార్టీనైనా సరే, నేను ఏమడిగాను, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ కావాలి, ఆ ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉంటారు, వాళ్ళకి ఉపయోగం ఉండాలి. వాళ్ళు ఇంకో చోటకు వచ్చారంటే వాళ్ళు లక్షలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉండలేరు. ఇవాళ హైదరాబాద్లో బతకాలంటే సామాన్యమైన విషయం అండి. అక్కడి నుంచి వచ్చి రూములు తీసుకొని అవకాశాల కోసం వెయిట్ చేసి, ఇది రేపొద్దున ఇప్పుడు అక్కడ అన్ని రంగాలకి ప్రయోజనాలు చూపిస్తున్నారు. పరిశ్రమ కూడా ఉండాలి అనేది నాకు బలమైన కోరిక అండి. సో దానికోసమే నేను అడుగుతున్నాను తప్ప నేనే పదవులు అడగలేదు, అడగబోను. అంటే రేపొద్దు మళ్ళీ అడిగితే లేనిపోయి తలకాయ నొప్పి అన్నీ మాట్లాడకూడదు, ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అందుకే క్లారిటీ ఎలాంటిది అడుగుతానంటేనండి, నేను దానికి ఉపయోగపడగలనంటేనే అడుగుతాను తప్ప, దానివల్ల నేను ఏమైనా చేయగలను అని అనుకుంటే తప్ప, ఊరికే సొల్లు మాటలు చెప్పి నేను అడగబోను, అది కూడా కరెక్ట్ కాదు. కానీ నాకే స్వార్థం లేదు. ఉన్నట్టయితే ఈ పాటికి నేను బీజేపీలోనే ఉండేవాడిని. బీజేపీలో నా స్థాయిలో ఉండేది మీ అందరూ తెలుసు. లేదంటే టీడీపీకి పోయి ఏ విధంగా అయినా సరే నేను నిలబడతానని చెప్పి గట్టిగా పట్టుబట్టేవాడిని, ఏదో విధంగా ఖర్చు పెట్టి గెలిచేవాడిని. అలా లేదు కదా నాకు అలాంటి ఆలోచన. నాకు బంగారంలాగా నన్ను ఆర్టిస్ట్గా గుర్తించింది తెలుగు సమాజం. నేను మంచి ఆర్టిస్ట్గా, నాకు మొన్నే గద్దర్ అవార్డు వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం నాకు గద్దర్ అవార్డు ఇచ్చింది. సో నాకు నటుడిగా నాకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు నేను ఇంకో దానికోసం ఎందుకు పోకలాడాలి? సమాజం గురించి మాట్లాడటం నా బాధ్యత, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. రేపు పొద్దున ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నేను ఇదైతే బాగుంటుందండి, నాకు ఇవ్వండి, నేను ది బెస్ట్ చేసి చూపిస్తానని కూడా అడుగుతాను. దాంట్లో తప్పులేదండి. పదవుల్లో ఉండి దానివల్ల ఎలాంటి లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటే నా వ్యక్తిగతంగా అది తప్పు. నేను ఆ పదవి తీసుకొని దాన్ని 10 times దాన్ని డెవలప్ చేయగలను అనుకుంటే వెళ్తానే తప్ప, లేకపోతే నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయనండి. నేను పనికిరాను దానికి, ఎందుకు ఊరికే ఏదో హోదా కోసం మనకు పదవి కావాలి, అలాంటి ఆలోచన నాకు మొదటి నుంచి లేదు, రేపు కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా లాక్కోవాలంటే నాకు భయం. నాకు వద్దు, మనది కానీ ఎందుకండి మనకెందుకు. ఫైనల్లీ చెప్పండి, మావిగాన్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, అసలు ఎట్లొచ్చింది, నేను అనేది, మన టైం బాగాలేనప్పుడు మనం రకరకాలుగా మాడతామండి, అది ప్రాబ్లం. అంతే, టైం బాగాలేదు. ఆయన ఉద్దేశం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు కదా, అది అప్పుడు ఎందుకు అనలేదు అంటారు ఇప్పుడు ప్రజలు. అసలు ఈ ప్రాంతమే వద్దన్నారు మీరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మూడిట్లో అయినా మనం బిల్డింగ్లు కట్టాలి కదా, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి అయినా కానీ, హైకోర్టులకు కానీ, ఏదైనా కానీ బిల్డింగ్లు కట్టకుండా. అదే నేను అంటున్నానండి. అసలు ప్రాబ్లం ఏంటో మనం కూర్చొని రియలైజ్ అయితే కదా, ఎనలైజ్ చేసుకుంటే కదా మనం ఏం చేయాలనేది. మనకి మీడియా సపోర్ట్ ఉండొచ్చు, మన దగ్గర డబ్బులు ఉంటే మీడియా సంస్థలు మనకు సపోర్ట్ చేయొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రజలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణం అనేది కొన్ని పదాలు ఉంటాయి. వాటి ప్రకారం ఆలోచిస్తే ఇవన్నీ మీకు హెల్ప్ అవ్వచ్చు. మీ డబ్బు, మీకున్నటువంటి మీడియా సంస్థలు, లేదంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ. కానీ మన ఆలోచన కరెక్ట్గా లేనప్పుడు ఏది సహకరించదు, ఏది చేసినా కానీ వికటిస్తుంది. అది ప్రాబ్లం. సో టైం బ్యాడ్, అంతే. నేనైతే సింపుల్గా అదే అనుకుంటానండి. ఆయన గట్టి అవకాశం ఇచ్చారు, చాలా పెద్ద అవకాశం ఇచ్చారు, టైం బ్యాడ్, అంతే. గంతకన్నా ఏం మాట్లాడాలి? సింపుల్ అండి, అంతే. టైం బ్యాడ్. గట్టి అస్త్రం ఇచ్చారు అధికార పార్టీకి, మాత్రం చాలా పెద్ద అస్త్రం ఇచ్చారు. ఎంత బలంగా, ఇప్పుడు అమరావతికి కూడా అంతే అండి. ఆయన టెంట్లో ఇచ్చారు అక్కడ, మాకు 3 రాజధానులే కావాలి, ఇది వద్దు అని. ఏమైంది? వికటించింది. అగెన్స్ట్గా వెళ్ళకూడదండి నేచర్కి. ఎవరమైనా సరే అగెన్స్ట్గా వెళ్ళకూడదు. ఇప్పటికైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఎందుకు ప్రజల మెప్పు పొందలేకపోతున్నాం అని కూర్చొని ఆలోచించుకొని
సరైన వ్యక్తులను చుట్టూ పెట్టుకుంటే పని అవుద్ది తప్ప ఇక్కడ ప్రతిదీ రూపాయితో ఆలోచించి ప్రతిదీ లబ్ధి పొందుదాము, ఎలాగైనా సరే మనమే ఉందాము ఇంకా నెక్స్ట్ 30 years ఇలా ఆలోచిస్తే పని అవ్వదండి. ఎవ్వడు ఉండలేడండి. బయటికి వెళ్తే ఉంటామో పోతామో తెలియదు, ఓ ఫ్లైట్ ఎక్కితే దిగుతామో లేదో తెలియదు. ఏది శాశ్వతం? ఎందుకు ఆలోచించాలి అలాగా? అదే ఇప్పటికి కూడా జగన్ గారు కూర్చొని అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాం, మనకే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు అందరితో మాట్లాడలేకపోతున్నాను, నేను కొంతమందినే పిలిచి వాళ్ళు ఏం అడగకుండా నేను మాత్రమే మాట్లాడుతున్నాను, ఇవన్నీ అందరు గమనిస్తారు కదండి. నేనంటాం కాదు, అందరు గమనిస్తారు కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. మావిగన్ అనేది డెఫినెట్గా టైం బ్యాడ్ వర్డ్. ఆయన చాలా పెద్ద అవకాశం ఇచ్చారు ఆయన. అంటే సోకాళ్ళు కొంతమంది హైదరాబాద్ బేస్డ్ జర్నలిస్టులు వాళ్ళు స్వార్థమే తప్ప, వాళ్ళకు వచ్చే ఇన్కమే తప్ప ఆ రాజకీయ పార్టీ నిలబడాలి, దాంతోపాటు మనం కూడా ఎదగాలనే ఆలోచన ఎవరికీ లేదు. నేను ఇది క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా ఆయన మంచి కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ పెయిడ్ సెక్షన్ను పక్కన పెట్టేసి నిజాయితీగా ఒక రాజకీయ పార్టీకి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు టువర్డ్స్ సమాజం ఉండాలి, ఎంతో కొంత నిజాయితీ కనపడాలి అనే విధంగా ఆలోచిస్తేనే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ ఇవ్వగలుగుతారు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చదు చాలామందికి, వాళ్ళకి నచ్చకపోయినా కానీ వాస్తవం ఇది. ఈ వాస్తవంలోకి వస్తే ఎంతో కొంత కంపీట్ చేయగలుగుతారు అధికార పార్టీతో. లేకపోతే ఇదే పొద్దాకల కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేసినా మీరు విమర్శించడం, లేదంటే ఏదన్నా నిజాన్ని మాట్లాడిన మాబోటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసిన్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. చేతికి దొరికితే నేను వదిలిపెట్టేవాడిని కాదు. చేతికి దొరికాడంటే నాకు ఎవడన్నా నేను వదలను. అంతే ఒక మనకంటూ ఒక సంస్కారం ఉంటుంది కదా. సో మనం ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మనం వీడియోలు చేసి పంపించి అదే ఇక్కడికి వచ్చి మాట్లాడు ఎందుకు, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం మనం? ఇప్పుడు నేను ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడేది ఏముంది చెప్పండి? నేను ఇలా మాట్లాడినందువల్ల నేను టువర్డ్స్ సమాజమే మాట్లాడుతున్నాను, టువర్డ్స్ పబ్లిక్ గురించే మాట్లాడుతున్నాను. పోనీ ఆయన గెలిచినందువల్ల నేను ఏమైనా పదవి ఏమైనా పొందానా, లేదంటే పదవి వల్ల నేనేమైనా లబ్ధి పొందానా? లేదు కదా. ఎస్, ఆయన ప్రూవ్డ్ లీడర్. ఆయన మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత సపోర్ట్ చేయాలి ఆయనకి. మీరు అందరూ కూడా వీడియోస్ కింద కమెంట్స్ పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు బుల్షిట్, అదంతా దేనికి ఉపయోగపడదు, అస్సలు పావలా బిళ్ళకు ఉపయోగపడదు. ఎంటర్టైన్మెంట్, ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సాడిస్టిక్ ఎంటర్టైన్మెంట్, అంతే తప్ప ఇంకేం ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. చాలా మంచిగా అంటే అమరావతి రాజధాని అయిన తర్వాత ఫస్ట్ మీ హ్యాపీనెస్ని ఎంత బాగా తెలియజేశారు. అలాగే గద్దర్ అవార్డు తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అవునండి, కదా, వాస్తవం. దానికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, గద్దర్ అవార్డుకి కూడా. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో మీరు చేసిన మూవీస్ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ నిరుపమ్ గారు. వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేను ఆంధ్రుడిని, నా రాజధాని అమరావతి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.